గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసులపై అధికారులు కొరడా ఝులిపించారు. ఈ కేసులో నలుగురు పోలీసులను డిస్మిస్ చేశారు, ముగ్గురిని సస్పెండ్ చేశారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తోన్న శేఖర్ ను కర్నూలు వీఆర్ కు అటాచ్ చేశారు. రాప్తాడు సీఐ హర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గా, దేవనాయక్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ దేవేంద్ర, జయనాయక్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో పోలీసుల హస్తం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసులపై కొరడా ఝులిపించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి అనంతపురం హనీ ట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ కేసుతో ప్రత్యక్షంగా ఏదైతే హనీ ట్రాప్ ముఠాతో సంబంధం ఉన్నటువంటి సిఐ రాప్తాడు సిఐ హర్షతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరి, మరో ఇద్దరు కానిస్టేబుల్ ను సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించారు. ఇదే ఘటనలో అనంతపురం రూరల్ సిఐ శేఖర్ ను కర్నూలు రేంజ్ డిఐజీకి అటాచ్ చేస్తూ వీఆర్ కు పంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ శేఖర్ ను సస్పెండ్ చేస్తూ మరో ఇద్దరు జయరాం నాయక్, దేవేంద్ర, ఇద్దరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ కేసును ట్రైనీ ఐపీఎస్ అశ్విన్, అదేవిధంగా తాడిపత్రి ఏఎస్పీ రోజ్ చౌదరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా మనకి సమాచారం ఉంది. ఈ కేసులో ప్రాథమికంగా 5గురిని గతంలో అరెస్ట్ చేశారు. ఇందులో కీలక వ్యక్తి రంగమ్మను 2 రోజులుగా పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాధితులు దాదాపు 20 మందిగా పైగా పోలీసులను ఆశ్రయించినట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. పూర్తిగా ₹1 కోటి పైగా వసూలు చేసిన పోలీసులు వైపు రికవరీ చేసిన నేపథ్యంలో దాదాపు కోట్ల రూపాయల నిధులు పబ్లిక్ నుంచి వసూలు చేశారని కూడా ఒక సమాచారం అయితే తెలిసి ఇందులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని తెలిసింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో మాజీ ఉప సర్పంచ్ గా పనిచేసినటువంటి నరేందర్ రెడ్డితో పాటు టీడీపీ కార్యకర్త దబ్బర్ రాజేష్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తొలుత 5 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిన్న మరో 3గురిని ముఠాకు సంబంధించిన మహిళలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం 9 మందికి ఇందులో సంబంధం ఉందని చెప్పి కూడా పోలీసుల విచారణలో తేలింది. మరొక వ్యక్తి పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితిలో ఈ రోజు తీసుకున్న నిర్ణయం కఠిన చర్యలకు కూడా పోలీస్ శాఖ సిద్ధమైంది. ఏదైతే ఆ నేరాలను అరికట్టి చట్టాలను కాపాడాల్సినటువంటి పోలీసులే నేరస్తులతో అంటగాగి పూర్తిగా వారితో కుమ్మక్కై వారి ద్వారా పంచాయతీలు చేస్తూ వచ్చిన డబ్బును పోలీసులు అదేవిధంగా మిగతా వర్గాలకు చెందిన వారితో కలిసి ఆ ముఠాతో డబ్బులు పంచుకున్నట్లుగా పోలీసుల విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు వెల్లడవడం, అదేవిధంగా ఈ కేసు సీరియస్ గా పోలీసులు తీసుకున్న నేపథ్యంలో 4 పోలీసుల అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరో 4గురిని తాజాగా వీఆర్ కు సస్పెండ్ చేస్తూ వీఆర్ కు అటాచ్ చేయడం జరిగింది సిఐ రోల్ ని. దీంట్లో 3 సిఐలు ఇప్పటికే బలైనటువంటి పరిస్థితి. మరో 2 సిఐల పాత్ర ఉందని కూడా ఆ అంశం మీద లోతుగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా కోట్ల రూపాయల ఈ ట్రాన్సాక్షన్స్ లో ఏదైతే హనీ ట్రాప్ సంబంధించిన దీంట్లో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2-3 ప్రముఖులను కూడా పిలిచి పోలీసులు రహస్యంగా విచారించినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో దితిశ్రేణ నాయకులు, అదేవిధంగా కీలకమైన అనంతపురంలో బడా బాబులను కూడా పోలీసులు విచారణకు పిలుస్తున్న ఒక ప్రచారం ఉంది. దీంట్లో రోజుకు సంచలనాలు వెలుగు చూస్తున్న పరిస్థితి. కొన్నేళ్లుగా ఈ హనీ ట్రాప్ ముఠా ఏదైతే ఉందో కొంతమంది మహిళలను ఎరగా చూపి రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్ గా చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న పరిస్థితి. ఈ కేసులో పూర్తిగా వాస్తవాలు బయటికి రావాలని చెప్పి ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సిట్ ఏర్పాటు చేశారు. అందులో అశ్విన్ ట్రైనీ ఐపీఎస్ ని సిట్ అధికారిగా ఏర్పాటు చేసి ఈ విచారణ కొనసాగుతుంది. ఇందులో ఇప్పటికే చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 20 మంది బాధితులు పోలీసులకు తమ గోడు విన్నవించుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది ఇందులో పోలీసులను వచ్చి కలిసి తమ బాధలను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ కేసు అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొంతమంది పోలీసులు, రాజకీయ నేతలు, అడ్వకేట్స్, ఇతర వర్గాలకు చెందిన వారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తుంది. చూస్తున్నా. రైట్ ప్రవీణ్.